హాయ్ హలో వెల్కమ్ టు విమెన్ కలెక్టివ్. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. మనకి అమ్మ అంటే ఒక దేవత, ఓ మహా త్యాగమూర్తి. తనకంటే ఓ 5-10 ఏళ్ళు చిన్నవాడు కనబడగానే నువ్వు నా బిడ్డలాంటి వాడివి నాయనా అని ఆమె కళ్ళు చెమర్చాలి. లోకంలో అనేక మంది ఆమెని చూసి అబ్బా అమ్మ అంటే ఇలా ఉండాలి అనుకునేలా అమ్మాయి ఉండాలి. తన కడుపు మార్చుకోకపోతే ఆమె అమ్మే కాదు, కొవ్వొత్తుల్లా తగలబడి పోవాల్సిందే. ఆమె చీపురు కట్ట ఇల్లంతా శుభ్రం చేయాలి, పొయ్యి మీద అన్నం గిన్నె ఉడికిపోవాలి. ఎందుకు ఇదంతా చేయాలి? అసలు ఎందుకు ఇదంతా అవ్వాలి? ప్రకృతిలోని ఏ జీవజాతికి లేని సహజాతేతర భావజాలపు మాతృత్వం స్త్రీలకి ఎందుకు అంటగట్టాలి? వర్తమాన అధునాతన జీవితంలో తన 20ల్లో 30ల్లో ఉన్న ఆమె కూడా మగాడంతా బిజీగా అయిపోయి కుటుంబానికి ఒక ఆర్థిక అవలంబనం అయినందువల్ల తిట్టించుకునో ఈసడించుకోబడో పని వాళ్ళను పెట్టుకొనో కర్రీ పాయింట్ మీద ఆధారపడో కొన్ని చోట్ల కొంతవరకు ఇంటి పని నుండి రిలీఫ్ పొందుతున్నారేమో. దీన్నే అవుట్ సోర్సింగ్ ఆఫ్ మదర్హుడ్ అని వెటకారంగా కూడా చెబుతున్నారు చాలా మంది. కానీ ఇదే వర్తమానంలో 40లు 50ల్లో ఉన్న స్త్రీల మీద మాత్రం సమాజం ఇప్పటికీ కొవ్వొత్తి సిద్ధాంతం, అమ్మతనపు గొప్పదనాల భావజాలాల బ్లాక్ మెయిలింగ్ నిరాఘాతంగా అమలు చేస్తోంది. సమాజం అంటే ఎవరు? మన కడుపున పుట్టిన వాళ్ళు, తోబుట్టువులు, తల్లి తండ్రి, పక్కింటి వాళ్ళు, సహోద్యోగులు. ఏదో రూపంలో మనతో మానవ సంబంధం ఉన్న వాళ్ళే సమాజం అంటే. మనం మన వాళ్ళకే ఎందుకు భయపడతామంటే మన మానవ సంబంధాలన్నీ త్యాగాన్నే డిమాండ్ చేస్తాయి. ఇది స్త్రీల విషయంలో, మరీ ముఖ్యంగా అమ్మల విషయంలో ఎక్కువగా జరుగుతుంది. తల్లి బిడ్డకి, భార్య భర్తకి చేసేది త్యాగమా అన్న ప్రశ్నలకేమీ తక్కువ ఉండదు. కానీ ఆ త్యాగాలలో ఎంతవరకు స్వీయ నిర్ణయంతో చేయబడి ఉంటాయనేది ఇక్కడ ముఖ్యం. అవి సంతోషంగా స్వీకరించబడేవా లేక రుద్దబడేవా అనేది చూస్తే సత్యం బోధపడుతుంది మనకు. సమాజం అమ్మల నుండి ఏ ఏ త్యాగాలను ఆశిస్తోంది? భర్త చనిపోతేనో, విడాకులు తీసుకుంటేనో, లేదా దూరంగా ఉంటేనో మిగతా వాటితో పాటు స్త్రీ చేయాల్సి వస్తున్న అతిపెద్ద త్యాగం ఒక రెగ్యులర్ తోడు నుండి దొరికే లైంగిక తృప్తి. పాతకాలపు తల్లులు చిన్న వయస్సులో విధవరాళ్ళైతే, లేదా మొగుడు కొంపొదిలి పారిపోతే, లేదా తాగుబోతోడై చేవ చచ్చిపోతే ఇది మా కర్మ అనుకుని అంతరంగాన అగ్నిజ్వాలల్ని భరించేవారు. అసలు వారి గురించి ఏమాత్రం కొంచెమైనా మరో రకంగా ఆలోచించడం అంటే అది అనైతికమే. సహజమైన కోరికల్ని ఇలా నైతిక విలువల పేరుతో భయపెట్టడాన్ని లేదా వాటిని కోల్పోవటం ఒక గొప్ప త్యాగం అని కీర్తించడాన్ని మోరల్ టెర్రరిజం లేదా తెలుగులో చెప్పాలంటే నైతిక ఉగ్రవాదం అని అంటాను నేను. అర్ధరాత్రి వరకు సమయాన్ని డిమాండ్ చేసే బిజినెస్ లేదా ఉద్యోగులై ఉండి పార్ట్ టైం బిజినెస్ లేదా సరదాతత్వపు స్నేహాల వల్ల బయట వ్యాపకాలతో లేదా తనదైన ఆసక్తుల్ని పెంపొందించుకోవటం వల్ల పురుషులు బయట ఎక్కువ సమయం గడిపి స్త్రీ తోడుకి, లైంగిక తృప్తికి ప్రత్యామ్నాయాలు ఏర్పరచుకుంటారు. కలిసి జీవిస్తున్న ఇటువంటి సందర్భాలలో స్త్రీలు లైంగిక వాంఛల త్యాగం చేయాల్సి వస్తుంది. మనందరి దృష్టిలో అమ్మల త్యాగం అంటే కష్టాలు పడి పిల్లల్ని పెంచుకోవటమే. ఏ జీవజాతికి చెందిన తల్లైనా తన బిడ్డలకి ఆహారం అందించి సంరక్షించుకుని ఆహారాన్వేషణలో తర్ఫీదునిస్తుంది. కానీ లైంగిక తృప్తిని కోల్పోదు. ఒక్క మనిషి విషయంలో మాత్రమే ప్రకృతి విరుద్ధంగా జరుగుతోంది. ఇంకా మనిషికి జంతువుకి తేడా ఏముంటుంది అనేవాడు మనిషి కూడా మౌలికంగా జంతువు అనే విషయాన్ని మర్చిపోతుంటారు. అర్థం పర్థం లేని సన్యాసాలు, అస్ఖలిత బ్రహ్మచర్యాల్ని ఆధ్యాత్మిక విలువలుగా ప్రచారం చేసి ఆ తరువాత లైంగిక వాంఛని అనైతిక విషయంగా దాడి చేస్తుంది సమాజం. అమ్మలకి లైంగిక వాంఛలు ఉంటాయంటే అవి తీరాలంటే ఉలిక్కి పడిపోతారు. అది చాలా సహజమైన విషయం అంటే ఇదెక్కడ విడ్డూరం అని గగ్గోలు పెడతారు. మొగుడి నుండి వేరైపోయి అక్క పిల్లలనో, తమ్ముడి పిల్లలనో, అన్న పిల్లలనో చూసుకుంటూ తల్లిదండ్రుల సేవలు చేసుకుంటూ జీవితాలు గడిపేస్తున్న పిల్లలు లేని ఒంటరి మహిళలు అనేక మంది. బాల్య వివాహాల వల్ల పసి వయస్సులోనే సిద్ధంగాని శరీరాలతో గర్భం దాల్చి ప్రసూతి మరణాల పాలైన చిన్న వయస్సుల తల్లుల విషాదంతో పోల్చదగ్గదే వీరిది కూడా. విద్య, ఉద్యోగం, ధనార్జన ఉండి కూడా స్త్రీ పురుష సంబంధాలలో మానవీయత లోపించిన కారణంగా ఏర్పడిన అభద్రత వల్ల నిస్సారమైన జీవితాన్ని అనుభవించేవారే వీళ్ళంతా. దాంపత్య సంబంధాల బయట కూడా పితృస్వామ్య భావజాల దాష్టీకం ఇందుకు కారణం కాదు. ఇప్పుడున్న తరమే చివరి బాధామయ తరం కావాలని ఆశిద్దామా? ఏ చర్చ కూడా వ్యక్తిగత సమస్యలకి పరిష్కారం కాజాలదు. ఒక విషయం మీద ఫోకస్ చేయటం మాత్రమే
చర్చ చేయగలదు. ఆరోగ్య సమస్యలకి చెప్పినంత సులువుగా మానవ సంబంధాలు, ఘర్షణలు, నమ్మకాలు, సాంప్రదాయాలకి సంబంధించిన విషయాల్లో సలహాలు పనిచేయవు. ఇక్కడ ప్రస్తుతం మనం చర్చిస్తున్న విషయానికి రెండు బలమైన విరుద్ధ కోణాలున్నాయి. రెండు సబబుగానే కనబడతాయి. ఒంటరి స్త్రీలు అంటే అవివాహితులు, డివోర్స్డ్, విడోస్ వగైరా, ముఖ్యంగా తల్లులు మళ్ళీ పెళ్లి చేసుకోకుండా ఎటువంటి చట్టబద్ధ సంబంధం లేకుండా లైంగిక తృప్తిని పొందొచ్చా అనేది ఒకటి. అనేక కారణాల వల్ల తాము అనుభవించిన సంక్షోభం వల్ల, చూసిన ఉదంతాల వల్ల మళ్ళీ పెళ్లికి సిద్ధం కాలేని స్త్రీలు లైంగిక వాంఛల్ని అణచిపెట్టుకోవాల్సిందేనా? పెళ్ళంటే పెత్తనం, దాంపత్యం అంటే ఆత్మగౌరవానికి భంగకరం, సంసారం అంటే హింస అని తమ అనుభవాల వల్ల భావించే స్త్రీలు తమ జీవితాన్ని అలా అసంతృప్తితో గడపవలసిందేనా అంటే అవును, అలాగే గడపాలి అని కరుడుగట్టిన సాంప్రదాయవాదులు మాత్రమే చెప్పగలరు. ఏమోలే, మార్క్సిజాన్ని కల్ట్ స్థాయికి దిగజార్చే నైతికవాదులు కూడా అవుననొచ్చేమో. అయితే సూత్రప్రాయంగా అంగీకారం వెలిబుచ్చినంత తేలిక కాదు పెద్ద మనసు చూపించడం. ఎందుకంటే అంగీకరించిన విషయాలన్నింటినీ ఆచరిస్తామన్న గ్యారంటీ లేదు. మనలో ద్వంద్వ ప్రమాణాల పట్ల చూసి చూడనట్టు పోయే తత్వం భయంకరంగా ఉంది. ఆ ఒంటరి స్త్రీలు కూడా ఆలోచించినంత తేలికగా ముందడుగు వేయలేరు. వేల సంవత్సరాల కరుడుగట్టిన సాంప్రదాయాలతో కునారిల్లిన సంస్కృతిని, వ్యవస్థని ఎదిరించడం అంత తేలిక కాదు. మరో బలమైన కోణం ఏంటంటే పిల్లలు, వారి భవిష్యత్తు మీద చూపించే ప్రభావాలు, చుట్టుపక్కల సమాజం వారిని లోకోగా చూస్తుందేమో అన్న భయం. అసలు పిల్లల ముందు ఎలా తలెత్తుకు తిరగాలన్న సంకోచం ఆ స్త్రీలని అతలాకుతలం చేస్తుంది. ఇటువంటి విషయాల్లో వారి స్థైర్యం, ఆత్మవిశ్వాస స్థాయిలే పనిచేస్తాయి తప్ప తర్కాలు పనిచేయవు. ఏ వైవాహిక బంధము లేకుండా పరస్పర గౌరవంతో, ప్రజాస్వామిక సంస్కృతితో వ్యవహరించగల ఉన్నతులు ఎంతమంది ఉన్నారు? ఎటువంటి ఆర్థిక దిగ్బంధనాలు లేని స్త్రీ పురుష సంబంధాలు సాధ్యమా? ఇవన్నీ వారు ఎదుర్కొనే, తమకి తాము వేసుకునే ప్రశ్నలు. కొన్నింటికి సమాధానాలు చెప్పి ఒప్పించలేం. అది వారి దృష్టికోణాన్ని బట్టి వ్యవహరిస్తారు. ఒక్క విజ్ఞప్తి ఏంటంటే, మన కుటుంబ సభ్యుల్లోనో, ఇరుగు పొరుగులోనో, సహోద్యోగుల్లోనో ఎవరైనా ఒక నిర్నిబంధ స్త్రీ పురుష సంబంధం కోసం ధైర్యం చేస్తే మాత్రం గొప్పగా మద్దతు ఇవ్వలేకపోయినా కాల్చుకు తినే సమాజంలో మాత్రం భాగస్వాములు కావద్దు. సమాజం అంటే ఎక్కడో లేదు, అది మనమే. స్త్రీలు మాట్లాడాలి, ముఖ్యంగా ఒంటరి స్త్రీలు మాట్లాడాలి. స్త్రీల పోరాటం అంటే ఆర్థిక స్వాతంత్రం కోసమో, గృహహింస నుండి విముక్తి కోసమో, భరణాల కోసం మాత్రమే కాక తమ శరీరం మీద హక్కుని, లైంగికాసక్తి విషయంలో స్వీయ నిర్ణయాధికారంతో సహా తమ ఉనికికి సంబంధించిన ప్రతి విషయం మీద హక్కుని కలిగి ఉండటం గురించి మాట్లాడాలి.